సో ఈ రోజు ఈ షార్ట్ లో మీరు ఏం చూడబోతున్నారా అంటే మేమైతే కాళేశ్వరం అయితే వెళ్ళొచ్చినాం 1 డే ట్రిప్. అది కూడా ఎలా జరిగిందో మీకు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మెయిన్ గా చెప్పాలంటే జూన్ 1 వరకు అయితే ఈ పుష్కరాలు అయితే నడుస్తాయి. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా తినైతే స్టార్ట్ అయితే అవుదాం అనుకున్నా. సో మేమైతే స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయితే అయిపోయింది. మస్తు అంటే మస్తు ఎండ్ ఉండే బయట. మా గుడ్లకి ఏంటి అంటే బస్సులో అయితే మేమైతే 5 మెంబర్స్ ఉండే. మా 5 మెంబర్స్ కే డైరెక్ట్ బస్ గోదావరి నుండి కాళేశ్వరానికి అయితే వెళ్ళినాం. ఫ్రీగా వెళ్ళిపోయినాం. ఇంకా మా తమ్ముడు తినడానికి ఏమైనా స్నాక్స్ అయితే తీసుకున్నాడు. సో అవి తినేసి మేము పడుకొని లేచేసరికి కాళేశ్వరం డ్యామ్ అయితే వచ్చేసి మేమైతే లాస్ట్ కూర్చొని అయితే ఫిల్ అవ్వకుంటూ వెళ్ళినాం. మేము కాళేశ్వరం బస్ స్టాప్ లో దిగి అక్కడ నుండి గోదావరికి అయితే బై ఆటో అయితే వెళ్ళినాం. ఇంకా అక్కడికి వెళ్ళినాక మా మైండ్ ని అలాగే మా బాడీని కూల్ చేసుకోవడానికి అందరైతే లస్సీ దగ్గర నేను అండ్ మా తమ్ముడు మా మమ్మీ అయితే లెమన్ తాగినాం. ఇక మొత్తం అందరం తాగినాక కొబ్బరికాయలు అండ్ పూజ సామాన్ మొత్తం తీసుకొని అయితే మేమైతే గంగ ఎండలో కూడా ఒక మంచి పని అయితే చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఏంటి అంటే ఒక మ్యాట్ అయితే వేసారు గంగ లోపల వెళ్ళడానికి. ఆ మ్యాట్ మేము నడుస్తుండగా పైనుంచి అయితే చిన్న వాటర్ ప్రెషర్ అయితే పడుతుంది. అది పడంగానే మన బాడీ అంతా కూల్ అయితే అయిపోతుంది. గంగ లోపలికి వెళ్ళినాం. మా వాళ్ళు పూజ అయితే చేసారు, స్నానాలు చేసారు, ఎంజాయ్ చేసినాం. మళ్ళీ బోట్ ఎక్కినాం, వేరే సైడ్కి వెళ్ళినాం, అక్కడ స్నానం చేసినాం, మళ్ళీ బోట్ ఎక్కి మళ్ళీ రిటర్న్ అయినాం. మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇక గుడికి అయితే వెళ్తున్నాం లాస్ట్ కి. ఫైనల్లీ ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మాకు అండ్ మా పిన్ని వాళ్ళకైతే మంచి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్ట్రేట్ గా టెంపుల్ నుండి బస్ స్టాప్ కి వెళ్ళి బస్ స్టాప్ నుండి అయితే మళ్ళీ బస్ ఎక్కి అయితే రిటర్న్ అయిపోయినాం మేము. సో ఇంకా అలా మా ఈ 1 డే ట్రిప్ టు కాళేశ్వరం విత్ అవర్ ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కలుసుకుందాం నెక్స్ట్ షాట్ లో. బాయ్ బాయ్ డార్లింగ్స్.